నిన్నటి దినం జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి కొడుకులు ఎనలేన ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బటాయింపు జరగడం జరిగింది. ఎప్పుడన్నా కానీ అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాన పోలేదు, ఇడిపించిన పాపాన కూడా పోలేదు. ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్లు తీసుకొని పోయి ఆటుంటి చాగల్ డ్యామ్కు ఫుల్ చేసుకొని దివాకర్ రెడ్డి తోటకాడ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడుచుకోవడం వాళ్ళ పొలాల కోసం మాత్రమే చేసినారు. అంతకు మించి ఎవరన్నా రైతులు కాళ్ళ మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళ మోటార్లు ఎత్తకొచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను, ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజల్లోకి వెళదాం. వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు, టీడీపీ నాయకులు వద్దు, ప్రజల్లోకి వెళ్దాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురులో ఏం చేసినాడు ఆయన, నేనేం చేసినా నీటి విషయంలో తిరుగు. నీళ్లు ఎంపీఆర్ డ్యాంలో ఉన్నప్పుడల్లా నేను 2 పంటలకు నీళ్ళు ఇప్పించేదానికే ప్రయత్నం చేసి ఇప్పించడం జరిగింది. ఇంత కరువు ప్రాంతం ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నెల రోజులు కాలువకు ఇప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత కూడా మాకే ఉందని నేను చెప్తాను. అతను ఏదో చెప్తాడు, నీళ్ళుండి ఇడిపిలేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను. అతను ఉనికి కాపాడుకునే దానికోసము, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి 4 నెలల్లో అనే దానికోసము అక్కడ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కానరాడం. నిన్న అక్కడ రైతుల్లో మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలిచడం జరిగి తాడిపత్రం నుంటే 7-8 వెహికల్లో వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది. కనీసం ధైర్యం కూడా లేదు, నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు. ఎంత పిరికి పందంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సింహంలో గర్జిస్తాడు, లేకపోతే పిల్లి మాత్రం ఉరుకుతుంటాడు. ఇలాంటి పనికి వాళ్ళ విధవను నేను ఎక్కడా చూడలే. ముందు 4 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి. కనీసం తండ్రి కొడుక వాళ్ళ అన్నన ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకోండి. కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే హాస్యాస్పదంగా ఉంది. అతను అనుకున్న విధంగా అతను ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతుంది. అది జరిగే పని కాదు. తాడిపత్రి ప్రజలు అందరికీ తెలుసు, వాళ్ళ గురించి వాళ్ళ నడవడికల గురించి కూడా అందరికీ తెలుసు. ఎవరు కూడా అక్కడ వాళ్ళను దగ్గర తీసే పరిస్థితి కూడా ఈరోజు లేదు. అసలుకు వాళ్ళ ప్రజల మీద అభిమానం ఉంటే అమృత స్కీమ్ కింద నేను మున్సిపాలిటీలో 52 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇంటింటి కొలాయి కోసం అక్కడ మున్సిపాలిటీ వాటరు ఆ ట్యాబ్లలో కల్తీ వేస్తే ఈ రోజుకు 7 నెలలు అవుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో కూడా శాంక్షన్ చేయాలి. అతను శాంక్షన్ చేయాలి. ఒక్క ఇన్సెల్ వేస్తే ఆ అమృత స్కీమ్ శాంక్షన్ అవుతుంది. కష్టపడి వర్కులు చేస్తానే కూడా మున్సిపల్ కౌన్సిల్లో పెట్టుకోకుండా పెట్టినా కూడా దానికి ఏదో ఒకటి కాజు పెట్టి అడ్డం వేయడం జరుగుతుంది. అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం తప్ప అతను తాపాత్రపడుతుండేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏదో రూపంగా మనం వాళ్ళకి సహాయపడాలా, దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది అతనికి ఏ క్వశ్చన్ లేదు. వద్దని లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ ఇది చేస్తాను. ఇసుక దోపిడీ గురించి పదే మాట్లాడినాడు అతను.
నేను ఇసుక దోపిడీ చేయాల్సిన కర్మ ఇంకోటి పని లేదు, కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను, ఇసుక దోపిడీ చేయను, ఏం చేయను. గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ తోలుతంటే అది నా మీద అభియోగం మోపుతాను, పత్రపడతాను. ముందు అతని రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసము ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమన్నది. పాపం ఎట్లుంటుందంటే మనం గన 9:30 అయితేనే ఇంట్లో ఆడవాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకొని స్కూల్లో ఇడిచిపెట్టమని చెప్తాను. ఆ విధంగా అతని కొడుకుని పిలుచుకొచ్చి ఎన్ని రోజులైతే అతను జాకీ పెట్టి ఎత్తుతుంటాడు కొడుకు. ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా కనుక్కుంటాను, ఇంతవరకు లేదు. అది కూడా వాళ్ళ ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇడు చెప్తాడు. కనీసం ప్రజలకు రేపు పొద్దున ఏం చేస్తాడనేది ఆలోచన కూడా ఆయనకు ఉండాల. నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట, నాయన ఎమ్మెల్యే అయిన దానికి తాడిపత్రి ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా. వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనండి. నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన, డిబేట్కు నువ్వు నేను కూర్చుందాం, మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో. నువ్వు 5 ఏళ్ళల్లో మీ అన్న చేసినది 30 ఏళ్ళల్లో అంటే అది దండిగా ఉంటుంది. 30 ఏళ్ళలో యాబుద్దో సిమెంట్ రోడ్ వేసిండేది ఉంటుంది. నీ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు, నేను 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో నేనేం చేసిన కూర్చుందండి డిబేట్ కూర్చుంది. నువ్వు చేతనైతే నువ్వు మొగోనువైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబేట్కు రా. అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఎట్లా అధిష్టానము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటారు. ఎమ్మెల్యే దాదాపు అందరూ కూడా ఏ విధంగా చూస్తారంటే సర్వేలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.